నువ్వొచ్చి చెప్పేంతవరకు నేను కాపాడింది నీలనేనని నాకు తెలీదు. నిన్నట్నుంచి ఏవీ తెల్లేదు. చూడెంత నీరసంగా ఉన్నావో. నీకెందుకమ్మా ఇన్ని కష్టాలు? నువ్వేం పాపం చేశావు? కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా ఆ రాక్షసులు నిన్నెత్తుకెళ్లారు. సమయానికి ఆ బాబెవరో దేవుళ్ళ వచ్చి నిన్ను కాపాడాడు. లేకపోతే ఎంత ప్రమాదం జరిగుండేదో. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఈ ఊరొచ్చాం. కనీసం ఇక్కడైనా ప్రశాంతంగా ఉండగలవో లేదో. చిన్నపరెడ్డి ఎడకని పోతావురా? ఈ పొద్దు నీ తలామణ్యం వేరేవారా? మా ఆకలి తీరాలా? ఆగరా, ఆగు. ఇటు ఎవడన్నా వచ్చాడా? ఎవరి కోసం అన్న ఎత్తుతున్నారు? జింక పుల్ నుంచి తప్పించుకొచ్చినది, దాన్ని ఎత్తుకుతా ఉన్నాం. ఆ జింక అడ్డే పెళ్ళిందన్నా. ఏందిరా నువ్వనేది? అవునన్నా, మీరు తరుముతున్న మనిషి అడ్డే పెళ్ళాడు, నేను చూశాను. నిజమా? నువ్వు మనిషిని తరవడం నేను చూశానన్నా. అతను పరిగెడుతూ నన్ను గుద్దేసి అదిగో అడ్డే వెళ్ళిపోయాడు. రండ్రా.
చూడు. అన్నా రండి అన్న, వాళ్ళు వెళ్ళిపోయారు. రండి, చెయ్యివ్వండి. థ్యాంక్స్ తమ్ముడు, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఇది తీసుకో. ఏంటన్నా ఇది? మనిషి ప్రాణాలు తీయటానికి డబ్బులు తీసుకునేవాళ్ళు ఉన్నారు, కానీ కాపాడడానికి డబ్బులు తీసుకునేవాళ్ళు లేరన్నా. ఒకవేళ ఉన్నా నేను అలాంటోడిని కాదు. నువ్వు డబ్బు తీసుకోకపోవచ్చు తమ్ముడు, కానీ నీకే రకంగా సహాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకు. ఇంతకీ మీరు యాడుంటారు? మేము ఇందాకే ఈ ఊళ్ళో దిగామన్నా. ఎక్కడో చోట ఉండడానికి ఇల్లు అద్దెకి తీసుకోవాలి. అట్నా? అయితే ఓ పని చేయుండ్రి, నా పేరు చిన్నప్పరెడ్డి. వెంటనే సెంటర్ కాడికి పోయి మెకానిక్ శ్రీశైలం గారిని కలవండి. నేను పంపించినానని చెప్పుండ్రి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. నేను కొన్ని దినాలు వేరే ఊరు పోయి తలదాచుకుంటా. ఈడుంటే నన్ను చంపేస్తారు. మీరు బేగ్గా పోయి శ్రీశైలంని కలువుండ్రి. అలాగే అన్నా. అన్నా నువ్వు జాగ్రత్త, మళ్ళీ వాళ్ళ కంటపడకు. అట్నే తప్పుడు. ఏంటి అట్ట చూస్తున్నారు? పదండి శ్రీశైలం కలుద్దాం. బాబు, ఇక్కడ శ్రీశైలం అన్న కొట్టు ఇదేనా? అవును ఇదే. ఎవరు కావాలి? శ్రీశైలం అన్నని కలవాలి. అట్నా? అన్నేడు లేడు, ఇంటికాడ ఉన్నాడు. తీసుకుపోతా పదండి. రే చిన్న, కొట్టు జాగ్రత్త చూసుకో. నేను వీళ్ళని అన్న దగ్గర తీసుకెళ్తాను. పదండి. రండి. శ్రీశైలం అన్నా, శ్రీశైలం అన్నా. ఏంద్రా? అన్నా నీకోసం ఎవరు వచ్చారన్నా? ఎవరు? అన్నా నా పేరు అంజీ. చిన్నప్పరెడ్డి అన్న నేను కలవమని. ఆ పేరు బయటికి వినపడేతట్టు అనబాకు. ఒక్క నిమిషం. హలో అన్నా, వచ్చినారన్నా? అట్నే అన్నా. సరే అన్నా, నేను చూసుకుంటా. అన్నా నువ్వు మాత్రం భద్రమన్నా. ఉంటాను తమ్ముడు. నీ మేలు జన్మలో మర్చిపోలేము. మా చిన్నప్పరెడ్డి నన్ను కాపాడినావు. నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతా. అది మేము ఈ ఊరు కొత్తగా వచ్చాం. ఉండడానికి ఏదైనా ఇల్లు? అయ్యో, ఇల్లు గురించి అన్న చెప్పిండు. అరే చిన్న, వీళ్ళని తీసుకుపోయి తొందరగా పోయి తొందరగా రా. అట్నే అన్నా. చూడు తమ్ముడు,
నీకే అవసరం వచ్చినా ఈ శ్రీశైలం అన్న ఉన్నాడని మర్చిపోకు సరేనా అయ్యో తమ్ముడు నేను నీకు దండం పెట్టాలి సరే మీరు పోయిరండి పోయిరండి అమ్మి పోయిరండి రండన్నా. నమస్కారం. వస్తామండి. రేయ్ రేయ్ పక్కన అడగండి వెళ్ళండి రండి. పది నిమిషాలు ఇలా కూర్చోండి అమ్మా, ఇల్లంతా శుభ్రం చేసి పెడతాను. వద్దు బాబు, మేము శుభ్రం చేసుకుంటాంలే, నువ్వు వెళ్ళు. ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, నేను చేసి పెడతాను. వస్తాను, ఉంటానమ్మా. జానకి ఇల్లు బానే ఉందిగా? ఇంతకన్నా ఇంకేం కావాలరా? అది కాదమ్మా, ఆ అబ్బిని చంపడానికి చూశారు. మరతను చూపించిన ఇంట్లో ఉంటే మనకేదైనా ప్రమాదమేమో. లేదు బామ్మ, వాళ్ళని చూస్తే నాకు విషయం అర్థమైంది. మనం చెన్నపరెడ్డి పేరు బయట పెట్టినంత వరకు మనకేం జరగదు. అవును బామ్మ, శ్రీశైలం అన్న ఏం కావాలన్నా చూసుకుంటా అన్నాడుగా, ఇంకెందుకు భయం? సరే, నేను ఇల్లు దులుపుతాను, మీరు అట్టాకి కూకోండే.
జానకి 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 లే జానకి 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 అమ్మా జానకి జానకి ఏమైంది జానకి 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 అమ్మా జానకి ఒరే అంజీ తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురారా. ముందు లోపల తీసుకెళ్దాం పట్టు. అలాగే. డాక్టర్ గారు మీరు త్వరగా రావాలండి. అక్కడ మా జానకి కళ్ళు తిరిగి పడిపోయిందండి. మీరు కొంచెం రండి. ఎక్కడ అంటే చెప్పడం నాకు తెలియదండి. మీరు నాతో రండి, నేను తీసుకెళ్తాను. సరే సరే వస్తాను, ఒక్క నిమిషం ఆగు. రండి డాక్టర్ గారు, తొందరగా వనిత, కొంచెం నువ్వు క్లినిక్ చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి. డాక్టర్ గారు, మా జానకి కంగారు పడకండి, తనకి ఇంకాసేపట్లో స్పృహ వస్తుంది. సెలైన్ పెట్టి అరగంట అయింది కదా. తనకేం అవ్వలేదు, నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. చెప్పాను కదా తనకేం కాలేదని. లేవద్దమ్మా, పడుకో. లేస్తావేంటి? లేవద్దని చెప్తున్నారుగా. రే, నువ్వు హడావుడేం చేయకురా, నాకేం కాలేదు. మీకు అలాగే అనిపిస్తుంది, కానీ చూసేవాళ్ళకి కాళ్ళు చేతులు ఆడవు. అతను హాస్పిటల్కి వచ్చి నన్ను రమ్మని పిలిచినప్పుడు అతనిలో ఉన్న కంగారు చూస్తే ఎవరైనా భయపడతారు. అలా అని ఈజీగా తీసి పారేసే విషయం అయితే కాదు. ఐదు నెలల కడుపుతో ఉన్నావు, జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? ఇంత నీరసంగా ఉన్నావంటే నువ్వు సరిగ్గా తినట్లేదని అర్థమవుతుంది. ఈ టైంలో బాగా తినాలమ్మా, ఎనర్జీ చాలా ముఖ్యం. అప్పుడే కడుపులో బిడ్డ పెరిగేది. ఇలా అయితే కష్టం. రెగ్యులర్గా చెకప్ ఉండాలి, ఫుడ్ ప్రాపర్గా ఉండాలి, రెస్ట్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు.
నీకే నిలబడ్డానికి శక్తి లేదు, ఇంకా కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటి? కొన్ని మందులు రాసిస్తాను, ఇవి రెగ్యులర్గా వాడాలి. పదిహేను రోజులకోసారి బేబీ ఎలా ఉందో చెక్ చేయించుకోవాలి. వెళ్ళి ఈ మందులు తీసుకురండి. వీటికి ఎంత అవుతాయి డాక్టర్ గారు? ఓ 1000 రూపాయల వరకు అవ్వచ్చు.